హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ. ఈరోజు క్రిస్మస్ స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో పులావ్, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, గోంగూర. గారెలు కూడా చేసేదాన్నండి, ఇంకా చేయలేకపోయానండి. న్యూ ఇయర్కైనా చేయాలి. ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళే లోపే చేసేద్దాము అని చెప్పేసి ఇంకా త్వరగా వెంకటేష్ హెల్ప్ చేశాడు. పెద్ద బాబునేమో అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాము. ఇంకా త్వరగా అన్నీ కట్ చేసుకొని చేసేసుకుంటున్నాము. ఇది చికెన్ అండి. చికెన్ కట్ చేస్తున్నాను. చికెన్ ఇలా తెచ్చిన తర్వాత ఇట్లా కత్తిపీటతో నేను ఇట్లా కోస్తానండి. మా అమ్మ నేర్పించింది నాకు. చికెన్లో అలా కొంచెం వేస్ట్ అలా ఉంటుంది, అదంతా తీసుకోవాలండి. మస్ట్ అండ్ షుడ్గా మేము అలా చేస్తాము. నాకు ఇంకా అమ్మ అట్లా చేపించింది, నేను కూడా ఇంక అట్లానే చేస్తాను. ఇంకా ఈ చట్టి ఇట్లా ఫిష్ కర్రీ అలా వండుదామని ఇంటి దగ్గరికి వస్తే కొన్నానండి. అది 350 రూపాయలండి. చాలా మందం ఉంది, చాలా బాగుంది. ఇంకా దేవుని పాటలు పెట్టుకున్నాము. ఇంకా ఈ యొక్క చట్టి ఇది కొన్నాను. అన్నంకి కూరకి, ఇదేమో అన్నంకి అమ్మ నాన్న కొనిపించారండి. ఇంకా పలావ్కి రెడీ చేస్తున్నాను నాకు వచ్చినట్లుగా. ఇంకా చర్చికి వెళ్ళాలండి. 10:30 అయిపోయింది చర్చికి వెళ్ళేసరికి. ఇంకా వచ్చి వంట చేయడం చాలా లేట్ అవుతుంది. ఇంకా అందులో నాన్న డ్యూటీకి వెళ్తున్నాడు. 12 లోపు వెళ్తానని చెప్పాడు. ఇంకా వెంకటేష్ అన్నాడు, మామయ్య చేసుకొని వస్తాము అని చెప్పి నాన్నకి చెప్పాడు. ఇంకా సరే అని అమ్మని గోంగూర చేయమన్నాను. నేను వచ్చేసి కర్రీ, అన్నము, పెరుగు చట్నీ చేసి పెట్టేశాను. ఇంకా కర్రీ వండుతున్నానండి. ఇంక ఈ చట్నీలో మేము ఈసారి ఎల్లో కలర్ తీసుకున్నానండి. పాపకి బాబుకి నేను కూడా ఎల్లో శారీ ఉంటేను అది కట్టుకున్నాను. కానీ ఒక ఫోటో కూడా ఏం తీయలేదు, అసలు కుదరలేదు. ఇంకా త్వరగా చర్చికి వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా భోంచేసాము. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుందండి, చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 45 వచ్చారండి. ఇంకా అంతే. బాయ్ అండి. సీ యూ దెన్.